గొప్పగా పుట్టికూడా అనాథగా మిగిలిన ఓ వీరుడి కథ ఇది. ఈ కథ మొదలయ్యేది ఒక యువరాణి, ఒక మంత్రం, ఇంకా చిన్న ఉత్సుకతతో. యువరాణి కుంతికి ఆ వరాన్ని పరీక్షించాలనే ఒక చిన్న కోరిక కలిగింది. ఆమె పిలిచింది ఎవర్నో కాదు, సాక్షాత్తు సూర్యభగవానుణ్ణి. ఆ బిడ్డకు పుట్టుకతోనే బంగారు కవచకుండలాలు ఉన్నాయి అంటే అజేయుడన్నమాట. ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లి కాకుండా తల్లి అవడంతో సమాజానికి భయపడింది. ఆ భయంతోనే కుంతి ఒక గుండెల్ని పిండేసే నిర్ణయం తీసుకుంది. అంతే, ఆ పసికందును ఒక గంపలో పెట్టి గంగానదిలో వదిలేసింది. ఇది విధి చేసిన గాయమా, లేక లోకం చూపిన క్రూరత్వమా? ఆ యోధుడి పేరు కర్ణుడు. అతని అసలు కథ ఇంకా ఉంది. ఒక్క విషయం ఆలోచిద్దాం. ఒకరి దగ్గర అంతులేని శక్తి ఉంది, కాని వాళ్ళని ఎవ్వరూ గౌరవించట్లేదు. ఎందుకంటే వాళ్ళ పుట్టుక గొప్పది కాదని. ఎలా ఉంటుంది? కర్ణుడి జీవితాంతం అనుభవించిన సంఘర్షణ ఇదే. కర్ణుడు పెరిగింది ఒక సూత కుటుంబంలో, అంటే రథసారథి కొడుకుగా. మరి అతనిలో ఉన్న విలువిద్యా నైపుణ్యం అది మామూలుది కాదు, అద్భుతం. కాని సమాజానికి అతని ప్రతిభ కనబడలేదు. వాళ్లు చూసిందల్లా అతని పుట్టుకను మాత్రమే. అయినా సరే అతనికొకే ఒక్క కల ఉండేది, ఎలాగైనా సరే ఈ ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అవ్వాలి అని. మరి తన కలని నిజం చేసుకోవాలంటే ఏం చేయాలి? గురువులందరూ తిరస్కరిస్తుంటే కర్ణుడు చాలా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా గురువులకే గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. ఆయన బ్రాహ్మణులకు తప్ప ఇంకెవ్వరికీ విద్య నేర్పరు. సో కర్ణుడు ఒక పెద్ద అబద్ధం చెప్పాడు, తాను బ్రాహ్మణుడనని. ఆయన దగ్గర శిష్యుడుగా చేరి బ్రహ్మాస్త్రంతో సహా అన్నీ నేర్చేసుకున్నాడు. కాని నిజమెప్పటికీ దాగదు కదా. ఆ ఒక్క అబద్ధం, ఆ ద్రోహం చివరికి బయటపడింది. దానికి ఫలితంగా పరశురాముడి నుంచి ఒక భయంకరమైన శాపం ఎదురైంది. అదేంటంటే, నీకు అత్యంత అవసరమైనప్పుడు, నీ ప్రాణాలమీదకొచ్చినప్పుడు నేను నేర్పిన విద్య మొత్తం మరిచిపోతావు అని. అబ్బా, ఆలోచించండి. జీవితంలో అత్యంత కీలకమైన క్షణంలో తనకున్న ఏకైక బలాన్ని కోల్పోవడం కంటే పెద్ద విషాదం ఉంటుందా? మహాభారతంలో కర్ణుడు తీసుకున్న ఓ కఠిన నిర్ణయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు కర్ణుడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు కుంతీదేవి ఎన్నో ఏళ్లుగా దాచిన ఒక రహస్యాన్ని బయటపెట్టింది. ఆమె కర్ణుడితో అంది, "నువ్వు నా కన్న కొడుకువి, నా మొదటి సంతానం." అంటే తను శత్రువులుగా చూసిన పాండవులు తన సొంత తమ్ముళ్ళు అన్నమాట. ఇప్పుడు కర్ణుడి ముందు రెండు దారులు. ఒకటి రాచరికం, రెండోది స్నేహబంధం. కాని కర్ణుడు తనకు అండగా నిలిచిన స్నేహితుడు దుర్యోధనుడు వైపే నిలబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్నేహం కోసం సత్యాన్ని, రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు. మరి కర్ణుడి ఈ నిర్ణయం గొప్ప విధేయత లేక ఒక పెద్ద విషాదమా? చిందో చూద్దాం. అవును, యుద్ధం మొదలవకముందే ఆ యోధుడి ముగింపు ఎప్పుడో రాసిపెట్టుండి. మహాభారత సంగ్రామంలో కర్ణుడు, అర్జునుడు చివరికి ఒకరికొకరు ఎదురుపడ్డారు. కాని సరిగ్గా అప్పుడే విధి అడ్డం తిరిగింది. అతని రథచక్రం భూమిలో దిగబడిపోయింది. అంతే, పరశురాముడి శాపం నిజమైంది. అత్యవసరమైన సమయంలో దివ్యాస్త్రాలన్నీ మరచిపోయాడు. కర్ణుడు నిస్సహాయుడుగా ఉన్నాడు. ఇంక ఆలస్యం వద్దు, దాడి చెయ్యని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇంకేముంది, కర్ణుడు నేలకొరిగాడు. ఎంతటి ప్రతిభ ఉన్నా విధి చేతిలో ఓడిపోక తప్పలేదు. ఇక్కడే అసలు ప్రశ్న, కర్ణుడు ప్రతినాయకుడా లేక పరిస్థితుల వల్ల అలా మారిన ఓ హీరోనా?